హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ రీడింగ్ అనేది చేస్తున్నాను. 5:40 అయిందండి నేను చేసేటప్పుడు రీడింగ్. మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్, అండ్ ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు అనే దాని గురించి చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్, లేకపోతే మీ పార్ట్నర్స్ని తలుచుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్, అంటే పొద్దున్నే మార్నింగ్స్, ఉదయాన్నే ఎలా ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూపించమ్మా దుర్గం తల్లి. వీడియోకి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎర్లీ మార్నింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉన్నాయో క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గం తల్లి. క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మా. చూద్దామండి. తనని తను స్టాప్ చేసుకుంటున్నారంటండి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఇగ్నోర్ చేసేస్తున్నారు రిలేషన్షిప్ని. పోనీ నేను రిలేషన్షిప్లోకి వస్తే నలుగురు ఏమనుకుంటారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలనే ఫీలింగ్ కూడా ఉంది, అండ్ మైండ్ అంతా డిస్టర్బ్గా అనిపిస్తుందంట. చాలా బాధని, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను అని చెప్తున్నారు. రిలేషన్షిప్ ఇంతకుముందులా లేదు. ఇంతకుముందు ఏంటంటే మీరు వాళ్ళ వెంట పడేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ వెంట పడుతున్నారనమాట. అలా చెప్తున్నారు. రిలేషన్షిప్ ఇంతకుముందులా లేదు, కానీ ఒక ఛాన్స్ తీసుకుందామా మీ విషయంలో, ఒక ఛాన్స్ తీసుకుని ముందడుగు వేద్దామని అని ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరికి ఒక అది ఏమంటారు, మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యలో మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. మీకు వాళ్ళకి మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. జగులు అవుతున్నారనమాట. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, అండ్ మీ దగ్గరికి రాకుండా తను స్టాప్ చేసుకుంటున్నారు, కాబట్టి జగులు అవుతున్నారు అని చెప్తున్నారు. మీరు ప్రపోజ్ చేయాలని మీ దగ్గరికి వస్తే మీరు ఇగ్నోర్ చేసేస్తారేమో, నన్ను పట్టించుకోరు, నన్ను మళ్ళీ మాటలు అంటారు, నేను గతంలో ఏవైతే అన్నానో అవన్నీ మీరు ప్రశ్నిస్తారు, మీరు మళ్ళీ నన్ను అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు, నీ అంతటి నువ్వే వెళ్ళిపోయావు నా లైఫ్లో నుంచి, నువ్వు నాకు అక్కర్లేదు అని అడుగుతారని వాళ్ళు చెప్తున్నారు అనమాట. రెండు విషయాల మధ్య జగలవటం, రెండు విషయాల మధ్య ఆలోచించడం మూలాన తలనొప్పి, హెడేక్ అనేవి వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ తన పనిలో తను బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. మీ వైపు రాకుండా ఉండటానికి, మీ మీద ఎంత లవ్ ఉన్నా కానీ అనిపిస్తుంది, తానే స్టాప్ చేసుకుంటున్నారు. కానీ మీ గురించి ఎక్కువ ఆలోచన అనేది వస్తుంది కాబట్టి తను స్టాప్ చేసుకోవటం, తను పనిలో వర్క్లో బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కూడా తనంటే ఇష్టం ఉంది అని తెలుసు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ఏమన్నా ఇగ్నోర్ చేసేస్తారేమో, మీరు పట్టించుకోరు. మీరు ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు, నేను ఏదైతే ప్రపోజ్ చేస్తున్నానో అది మీరు పట్టించుకోవట్లేదు.
నీకు అవసరం లేనప్పుడు నాకెందుకు, నాకు అవసరం లేదు. మీరు గతంలో ఇలా నన్ను మోసం చేసి నన్ను చెప్పపెట్టకుండా రిలేషన్షిప్ అనేది ఎన్ని చేసేసారు కాబట్టి మీరు నాకు అవసరం లేదు, మీరు నన్ను పట్టించుకోలేదు అని అడుగుతారని ఆలోచిస్తున్నారనమాట. స్టక్ అయిపోతున్నారు. ఐఎమ్ హెల్ప్లెస్, నేను ఏం చేయలేకపోతున్నాను, థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఐఎమ్ హెల్ప్లెస్ అని చెప్తున్నారు. మీరు బాధపడుతున్నారని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని కూడా వాళ్ళు గమనిస్తున్నారనమాట. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి, మీరు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినాక మీరు బాధపడుతున్నారా లేదా, లేదా మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లో మీరు ఉంటున్నారా లేదా అని చూస్తున్నారనమాట. మీరు చెక్ చేసుకుంటున్నారనమాట వాళ్ళు. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే, అది చెప్పాను, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు ఇగ్నోర్ చేయకుండా మళ్ళీ రిలేషన్షిప్లోకి వస్తారా రారా, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, దాని గురించి కూడా మిమ్మల్ని, అంటే పక్క పక్కన ఉంటే దాని గురించి కూడా చూస్తున్నారనమాట. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, సపరేట్లీ మ్యారీడ్, లేదు ఒకళ్ళు ఇద్దరు మ్యారీడ్, సపరేట్గా మ్యారీడ్, దేనికైనా వర్తిస్తుందండి. మదర్ అండ్ ఫాదర్, సిస్టర్ అండ్ బ్రదర్, ఫ్యామిలీ అయి ఉండొచ్చు. మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. అండ్ ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు, నేనేం చేయాలి, నా చేతిలో ఏమీ లేదు కదా, తను ఒప్పుకోవాలి. ఆ గతంలో నేను ఒప్పుకోవాల్సి ఉండేది, ఇప్పుడేమో తను ఒప్పుకోవాలి. నేను తన లైఫ్లోకి వెళ్ళాలంటే నేను ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి. నేను తన లైఫ్లోకి వెళ్ళాలంటే మీరేంటంటే ఇగ్నోర్ చేసేస్తున్నారు. అందుకని నిదానంగా నత్తనడకలాగా పెట్టుకొని మీ దగ్గరికి రావాలని చూస్తున్నారనమాట. నిదానంగా అయినా సరే మీ దగ్గరికి రావాలి. మీకు మళ్ళీ మీ ప్రేమను అనేది, మీ కేరింగ్ అనేది, మీరు ఏదైతే గతంలో ఇచ్చారో దాన్ని మళ్ళీ పొందాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు. కానీ నలుగురు తెలుస్తుంది ఏమో, ప్రాబ్లమ్స్ వస్తాయేమో, నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేను, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో అని ఫీల్ అవుతున్నారనమాట. రెండు విషయాల మధ్య జిగిలా అవటం, పనిలో బిజీగా ఉండటం, మీరు గుర్తొచ్చినప్పుడల్లా పనిలో బిజీగా ఉండటానికి ప్రయత్నం చేయటం, అలా చేస్తున్నారు. మీకు తనంటే ఇష్టం ఉంది అని చెప్తున్నారనమాట. చాలా వరకు ఇక్కడ 10 కార్డ్స్ తీస్తే చాలా వరకు కూడా పాజిటివ్గానే ఉందండి. పాజిటివ్గా అంటే ఇప్పుడు 100%లో 60% పాజిటివ్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ రీడింగ్స్ కదా, లేవగానే తలుచుకుంటూ ఉంటారు కదా కొంతమంది, అలా 90% అలాంటివి కాకుండా 100లో 50, 60, 70 అలా ఉంది. మీకు అలా పాజిటివ్గా ఉంది. అంతవరకు మీ పర్సన్ అలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారనమాట మీ గురించి. అండ్ ఇది ఎంతవరకు రెజనేట్ అయిందో మీరు నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఎంతవరకు రెజనేట్ అయిందో, కరెక్ట్గా నేను చెప్పింది కరెక్టా కాదా, ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను అండ్ వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ పే చేయాల్సి ఉంటుందండి, దానికి మనీ పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీ కాదండి, మనీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.